అసలు ఇంకా వేరే లెవెల్గా చేస్తున్నాం అనమాట. అలా అంటే ఇప్పుడు అంటే కంపారిజన్ కానీ స్టేజ్ షోస్లో నిజంగా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా దేవి కానీ అందరూ డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారు. మీ నుంచి ఈ షోల్లో ఎక్కడైనా అది ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అవును, ఫుల్గా ఉన్నాయి. అంటే మన 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 యాక్చువల్గా మన భీమ్లా నాయక్ పాట మాది బేసిక్ టు స్టార్ట్ ది మాస్ సాంగ్స్ అనమాట. సో అక్కడి నుంచి కుర్చీ మడతపెట్టి దాకా దాదాపు ఒక 32 పాటలు ఉన్నాయి. అసలు 32 పళ్ళు ఊడిపోయే లాంటి పాటలు. అంటే హీరోయిన్స్తో స్టేజ్ మీద డ్యాన్స్ కూడా చూడొచ్చా? లేదు, మనం వాళ్ళని ఇబ్బంది పెట్టాం, మనం ఇబ్బంది పడం. సరే, తర్వాత మెయిన్ ఏంటంటే ఇంతకుముందు మామూలుగా మీకు అంతకుముందు ఎలా పేరున్నా కానీ రీసెంట్గా అయితే నందమూరి తమ్మన్ గానే మీకు బాగా పాపులర్ అయిపోయింది. కరెక్ట్గా 2 డేస్లో బాలయ్య బాబు బర్త్డే వస్తుంది. ఈ బర్త్డే స్పెషల్ మీ టీజర్ వస్తున్నా కానీ ఆయన గురించి ఏం చెప్తారు? మైండ్ బ్లోయింగ్ టీజర్, డెఫినెట్గా చాలా టర్న్అప్స్ ఉంటుంది. సో మా బావ గోపి అసలు మామూలుగా తీయలేదు. అంటే కాంతారా కెమెరామ్యాన్ వచ్చాడు గోపికి. సో కోతి కొబ్బరికాయకి దొరికినట్టు అనమాట. ఇంకా అసలు విజువల్గా చంపేశాడు, వేరే లెవెల్లో తీసుకెళ్లారు. బాలయ్య గారు నెవర్ సీన్ బిఫోర్ అండి, అంతే చెప్పగలను. అది సో జూన్ 10th పీపుల్ విల్ హ్యావ్ అ బ్లాస్ట్ డెఫినెట్గా. తమన్ అనే ఇప్పుడు రెహమాన్ గారు మళ్ళీ చాలా కాలం తర్వాత పెద్దతో రీఎంట్రీ ఇవ్వడం, సినిమా చాలా పెద్ద హిట్ అవ్వడం, ఆయన పాటలు బాగా మొత్తం జనబాహుళ్యంలోకి బాగా వెళ్ళడం, ఇవన్నీ మళ్ళీ రెహమాన్ గారు మీకు కాంపిటీషన్ అవుతారు అనే ఫీలింగ్ ఏదైనా ఉందా? కాంపిటీషన్ అని చెప్పలేము, ఇట్స్ గ్రేట్ లెర్నింగ్. మనం ఇప్పుడు ఆయన ఏజ్కి ఇంకా కూడా ఆయన ఒక 28 year old 27 year oldకి కాంపిటీషన్ ఇస్తున్నారంటే మంచి విషయమే కదా, అది నేర్చుకోవాలి. ఇప్పుడు ఇళయరాజా గారు కూడా అసలు ఆయన 75th yearలో ఆయన స్టూడియో కట్టారు. ఈ మేడ్ రికార్డింగ్ స్టూడియో. అసలు అది ఎంత పెద్ద విషయం, ఎంత మంచి విషయం అది. అసలు ఎంత ధైర్యం ఇస్తుంది మనకి. మనం ఇప్పుడు ఈ ఏజ్లో మనం ఇంకా ఎంత చేయాలి? 75 years అప్పుడు ఆయన స్టూడియో కడుతున్నారు, రికార్డింగ్ స్టూడియో కట్టారంటే అది హార్ట్ ఆఫ్ చెన్నైలో కోడంబాకల్లో ఆయన ఒక 3 story బిల్డింగ్ స్టూడియో కట్టారంటే ఆయనకి ఎంత నమ్మకం ఉండాలి లైఫ్లో, ఎంత బిలీవ్ చేయాలి ఆయన లైఫ్. సో ఇట్స్ ఆల్ గుడ్. సో వీ షుడ్ టేక్ ఓన్లీ గుడ్. సో రెహమాన్ గారు ఈరోజు మాకు అది సక్సెస్ అవ్వాలని మేము అందరం ప్రే చేసుకున్నాం. డెఫినెట్గా ఆ చిక్రీ వచ్చినప్పుడే ఫిక్స్ అయిపోయాం, డెఫినెట్గా మ్యూజికలీ పెద్ద కొట్టారని. నా ఫేవరెట్, నా ప్లేలిస్ట్, నేను ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆ పాట వేసుకుని వెళ్తాను. ఇట్స్ ఆల్ గుడ్ లెర్నింగ్, అంటే అది గుడ్ లెర్నింగ్. ఐఎమ్ సో హ్యాపీ. మన సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంకా మనకి ఇంకా మీరు చాలా ఉందిరా పరిగెత్తడానికి, ఇంకా పరిగెత్తండి అని చెప్పి దే ఆర్ మేకింగ్ ఎస్ రన్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, సో హ్యాపీ. అండ్ తమన్ పేరు ఎంతసేపు కూడా అన్ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్, అన్ని పెద్ద బిగ్ ప్రాజెక్ట్స్, జైగాంటిక్ కలోజల్ ప్రాజెక్ట్స్తోనే లింక్ అయ్యి ఉంటుంది తమన్ ట్రావెల్ అంతా కూడా. అండ్ ఇన్ ఎడిషన్ ఈ ప్రోగ్రామ్స్, సో యు ఆర్ పాజ్లెస్లీ బిజీ, ఎక్కడ కూడా గ్యాప్ అన్నది లేదు. ఈ చిన్న సినిమాలు కొత్త డైరెక్టర్లు వచ్చినప్పుడు ఒక బడ్జెట్, రీజనబుల్ బడ్జెట్లో వాళ్ళు సినిమాలు చేసేటప్పుడు కెన్ దే అప్రోచ్ యూ? యా, డెఫినెట్లీ ఐఎమ్ ఓపెన్. ఇట్లు అర్జున అన్ని చేస్తున్నాను. ఓకే, సో ఐఎమ్ ఎంజాయింగ్ దట్ ఫిల్మ్స్ అ లాట్. సో ఆ పాటలు ఇంకా 3 పాటలు వస్తున్నాయి, అసలు మైండ్ బ్లోయింగ్ పాటలు ఉన్నాయి దాంట్లో. తొలి ప్రేమనే అప్పుడు అలానే చేశాను. దాని తర్వాత లవ్ ఫెయిలియర్ చేశాను. సో బిజినెస్ మ్యాన్ నాయక్ చేస్తున్నప్పుడు లవ్ ఫెయిలియర్ చేశాను. రెమ్యునరేషన్ ఏం తీసుకోలేదు ఆ సినిమాకి. జస్ట్ ఐ వాంటెడ్ టు హ్యావ్